హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్పైసీ హోమ్ ఫుడ్. ఈ రోజుల్లో మనకు కనిపించకుండా మన ఇంట్లో ఉండే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ అండి. దీనికి ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు, మెయిన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ, జిమ్కి వెళ్ళే పిల్లలు కానీ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. కాకపోతే అది మనకి కనిపించదంతే. దానికి మనం మందులు వాడుతూ ఉంటాం, చిట్కాలు చేస్తూ ఉంటాం. అయినా సరే అది మనం త్వరగా వదిలి వెళ్ళదు. దానికంటే కూడా మనం వాడే మందులతో పాటు ఈ హోమ్ రెమెడీని కూడా మనం ఫాలోఅప్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. దానికోసం మనకి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో గోధుమ పిండి, 1/2 లీటర్ పాలు, 2 గుడ్లు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె అండి. కేజీ అయితే మీరు క్వాంటిటీ పెంచుకుంటే సరిపోద్దండి. పాలు, గుడ్లు అయితే మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఈ రెమెడీ అంతా కూడా ఈ గుడ్లు పాలలోనే ఉందండి. ఎందుకంటే మనం డైలీ చేసుకునే గోధుమ రొట్టె కంటే కూడా ఇది మనకి చాలా ప్రోటీన్ ఇస్తుందండి. ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలండి. తీసుకుని దానిలో 1 చెంచా ఆయిల్, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత 2 గుడ్లను బాగా బీట్ చేసి దానిలో వేసి ఒక స్పూన్తో కానీ ఫోక్తో కానీ ఆ కోడిగుడ్డు ఆ పిండిలో కలిసే వరకు కలుపుతూనే ఉండాలండి. కలిపేటప్పుడు మీకు ఈ స్మెల్ వస్తుందేమో గుడ్డుది అన్న ఒక డౌట్ అయితే రావచ్చండి. ఎగ్ స్మెల్ అయితే అసలు రాదండి. ఎందుకంటే కనుక అది మేము మా ఫ్యామిలీలో ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నామండి. తర్వాత కొంచెం కొంచెంగా పాలేసుకుంటూ దీన్ని మనం మెత్తగా కలుపుకోవాలండి. మన చపాతీ పిండిని అయితే ఎలా అయితే కలుపుతామో సేమ్ అంతే. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే కనుక కోడిగుడ్డు బదులు బాగా ముగ్గిన అరటిపండ్లను వేసేసుకుని, లేదంటే కొంచెం చీజ్ అయినా వేసుకోవచ్చండి. ఇదివరకైతే మేము అరటిపండ్లే వేసేవాళ్ళం. ఎప్పుడైనా ఎగ్గు తినకూడదు అనుకున్నప్పుడు అరటిపండ్లు అయితే వేసేవాళ్ళం అండి. ముందుగా మనం ఈ పిండిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేద్దామండి. ఆ తర్వాత మనం దీన్ని తీసుకుని చపాతీలు ఒత్తుకుందాము. ఎందుకంటే మీరు ఎంతసేపు రెస్ట్ ఇస్తే ఈ చపాతీలు అంత మృదువుగా ఉంటాయండి. నైట్ టైం కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ టైం పిల్లలకి టిఫిన్ కింద చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి. అలానే మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నప్పుడు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ తినడానికి కూడా చాలా మెత్తగా ఉంటాయండి. ఇవి కలిపి ఫ్రిడ్జ్లో పెడితే 2 డేస్ వరకు ఏం పాడవదండి. ఈ రెమెడీ అయితే మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా దొరకదండి. ఎందుకంటే ఇది మా హోమ్ రెమెడీ అండి. మా నాన్నమ్మ గారు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన ఒక హోమ్ రెమెడీ అండి. ఇప్పటికీ మేము దీన్ని ఫాలో అవుతూనే ఉన్నాము. మా తాతగారు ఆయుర్వేద డాక్టర్ అవడం వల్ల ఇలాంటి హోమ్ రెమెడీస్ చాలా మేము చేసేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా ఆహారంతో పాటు కొన్ని కొన్ని ఆరోగ్య చిట్కాలను అయితే మేము ఫాలో అవుతూ ఉంటామండి. ఇది చలికాలంలో మెయిన్ చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని మనం ఒక 1 మంత్ కానీ 21 డేస్ కానీ వాడితే మనకి చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. దీనికి మెడిసిన్స్తో పాటు దీన్ని కూడా వాడి చూడండి, మీకు మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటే ఈ రెమెడీని మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే కనపడుతుందండి. ఇది మీకు నూనెతో కానీ నెయ్యితో కానీ ఎలా కాల్చినా పర్వాలేదు. ఈ రొట్టెని ఇది కాల్చిన తర్వాత 4 వైపులా కొంచెం గట్టిగా ఒత్తండి. ఒత్తితే కనుక ఇంకా బాగా విచ్చుకుంటాయండి పొరలు. అప్పుడు మీకు బాగా స్మూత్గా ఉంటుంది రొట్టె. మా వీడియోస్ కనుక మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.